హలో అండి, వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. చూసారా, సమ్మర్ వచ్చేసింది కదా, అడేనియమ్స్కి అయితే టైం అయింది. చూడండి ఎంత మంచిగా బ్లూమ్స్ వస్తున్నాయో. చూడండి, పింక్, డార్క్ పింక్. ఫస్ట్ ఓపెన్ అవ్వగానే డార్క్ పింక్ ఉంటాయి, తర్వాత ఇదిగోండి లైట్ అవుతాయి, తర్వాత ఇదిగోండి ఇలా బేబీ పింక్లోకి వచ్చేస్తాయి. కానీ వీటి అసలు ఎంత బాగుంటాయండి ఇవి ఓపెన్ అయినప్పుడు. చాలా ఈ సమ్మర్లో మనకి ఈ మొక్క నిండా ఉన్నది మన దగ్గర ఒకటే మొక్క, కానీ మొత్తం పువ్వులు అయితే వస్తాయి ఈసారి. ఇదిగోండి ఇది చామంతి మొక్క. మొత్తం పువ్వులన్నీ పూసిన తర్వాత నేను మళ్ళీ మొత్తం హార్ట్ ప్రూనింగ్ చేసుకున్నాను. చూడండి, మళ్ళీ మనకైతే పువ్వులు అయితే స్టార్ట్ అయిపోయాయి. చూడండి, మళ్ళీ చెట్టు నిండా పువ్వులు అయితే వస్తున్నాయి. ఇది సెకండ్ టైం చామంతి. ఈ మొక్కకి రెండోసారి మనకైతే చామంతులు అయితే వస్తున్నాయి. ఇదిగోండి, ఇందులో ఉన్న మొక్కను కూడా మొత్తం హార్ట్ ప్రూనింగ్ చేసేసాను. చూడండి, మళ్ళీ చిగుర్లు వస్తున్నాయి మంచిగా. దీనికి కూడా మొగ్గలు స్టార్ట్ అయ్యాయి. చూడండి, అది మొత్తం పూలన్నీ అయిపోయిన తర్వాత ఒకసారి హార్ట్ ప్రూనింగ్ అయితే చేసుకోవాలండి. మళ్ళీ మనకి పూలు అయితే వస్తాయి, కాకపోతే అంత పెద్దగా రాకుండా చిన్న సైజులో అయినా సరే వస్తాయి. చూడండి, ఇది ఇక్కడ కనబడుతుందా, ఇలా వస్తాయి. అదిగోండి, ఓమ చెట్టుకి పూలు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో. పర్పుల్ ఫ్లవర్స్ వచ్చాయి, అసలు చాలా బాగున్నాయి. చూడ్డానికైతే బొకే లాగానే ఉన్నాయి. ఇవన్నీ కట్ చేసి ఒక దగ్గర పెడితే మనకి మంచిగా బొకే లాగా అయిపోతుంది. అలాగే చూడండి, మళ్ళీ మనకి తైవాన్ జామ వెరైటీ మొక్కకి మొత్తం పిందెలు అయితే పడ్డాయి. అన్ని జంట పిందెల్లాగా పడ్డాయి. ఇదిగోండి ఇక్కడ, ఇదిగోండి ఇక్కడ అన్ని జంట పిందెలే పడ్డాయి. చూడాలి ఈసారి ఇందులో ఎన్ని మనకి ఉంటాయో. లాస్ట్ టైం బాగానే తిన్నాము. ఇక్కడ లోపల కూడా ఇంకా రావాల్సినవి చిగుర్లు వస్తున్నాయి. ఇది జామ మొక్క పరిస్థితి. అయితే ఇగోండి, ఇది 2 క్యాలీఫ్లవర్లు అవుతున్నాయి. ఇంకా ఒకటైతే ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇప్పుడే. అయితే ఇక మనకి సమ్మర్లో ఇప్పుడు హార్వెస్ట్ ఎక్కువగా ఊహించుకోలేమండి. ఎందుకంటే మనకి ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ వచ్చేవి ఏంటంటే దోసకాయలు వస్తాయి. చూడండి, ఇదిగో దోసకాయలు, ఆకుకూరలు, బీరకాయలు కూడా బాగానే వస్తాయి. చూడండి, చిక్కుడుకాయలు అయితే ఎండిపోతున్నాయి, వస్తున్నాయి, బాగానే వచ్చాయి. కాకపోతే ఇదిగోండి తొందరగా ఎండిపోతున్నాయి. వీటిని నేను కోసుకోవాలి. అయితే నేను ఇదిగోండి ఈ పొట్లకాయ మొక్క బాగానే వస్తుంది. ఇదిగోండి ఇంకొక పొట్లకాయ అవుతుంది. మనం ఈరోజు కట్ చేసుకోవాల్సినవి ఇదిగోండి. నేను ఇప్పుడే మట్టి ఒక పాట్ని అయితే రీపాట్ చేసుకున్నాను, అందుకే చేతులు ఇలా డట్టీగా ఉన్నాయి. అయితే ఇదిగో ఈరోజు ఇవి హార్వెస్ట్ చేసుకుంటాను. అయితే మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అయితే నాకు బీరపిందల్ని అది ఏంటి ఇదిగోండి ఇదిలా కట్టుకున్నాను. ఈ ట్రాప్లో అయితే కట్టుకున్నా కానీ మనకి బీరపిందెలు ఉంటలేవు. సరే, మన పండుగ కొట్టేస్తుంది కదా, అందుకే నేను ఇదిగోండి ఇది చిన్న ఉపాయం చేశాను. ఇదైతే బాగానే వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇది బాటిల్ అయితే ఇలా కట్టాను. తర్వాత నేను ఇక్కడ కట్ చేసుకుని ఇక్కడి నుంచి అయితే కాయని తీసుకుంటాను. ఇది బాగానే వర్కౌట్ అయిందని అనిపిస్తుంది. చూద్దాం, మొత్తం నేను హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఓకే, అలాగే ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి పెట్టాను. మనకు వచ్చిన కాయల్ని ఏదో ఒక విధంగా మనమైతే తినాలి. అది ఎట్లా తింటామో, ఎంత జాగ్రత్తగా చేసుకొని తింటామనేది అది మన ఆలోచన. ఇంకోటి వాటిని ప్రతి కాయనైతే తినలేము. ఎందుకంటే బీరలు నాకు ఏమైందంటే ఈసారి బీరపాదులు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండిపోయి అసలు ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ మేల్ ఫ్లవర్స్కి
సరి రాక నేను పాలినేషన్ చేయలేక మొత్తం ఇదిగోండి ఇట్లా పోయినాయి, చాలా వరకు పోయినాయి. సరే అందుకనే ఈసారి అయితే అన్ని బీరలు సొర పెట్టుకున్నాను, బెండలు కూడా పెట్టుకున్నాను. మీకు చూపించాను కదా. ఇదిగోండి వంకాయ చెట్లు కూడా మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి పూత, మంచి పూత మీద ఉంది. సమ్మర్లో కొద్దో గొప్ప లేవు, తోటలో ఏం లేవు అనకుండా కొన్ని అయితే కాపించుకొని తినాలండి. ఇదిగోండి బెండ మొక్కలకైతే బెండకాయలు స్టార్ట్ అయిపోయాయి. ఇదిగోండి ఇక్కడ బీరపాదు పెట్టుకున్నాను, మంచిగానే వస్తుంది. ఇదిగోండి చిక్కుడు పాదు ఇక్కడ ఒకటి ఉంది, కాకపోతే దీనికి మొత్తం పేనుబంక వచ్చేసింది. నేను దీనికి బూడిద ఉంది, బూడిద చల్లుకోవాలి. ఇదిగోండి వంకాయలు కూడా వస్తున్నాయి, దీంట్లో హార్వెస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ కూలర్ టబ్లో కూడా బెండ మొక్కలు పెట్టుకున్నాను, ఒక 5-6 బెండ మొక్కలు పెట్టుకున్నాను. పక్కన ఒక సొరపాదు కూడా వస్తుంది. చూడండి ఇదిగోండి చెర్రీ టమాటాలు. సమ్మర్లో చెర్రీ టమాటాలు బాగా వస్తున్నాయి. మొక్క ఎండిపోయింది కదండి, తీసేద్దాం అనుకున్నాను. మళ్ళీ దానికి చూడండి చిగుర్లు వచ్చి కాయలు అయితే వస్తున్నాయి. కాబట్టి అక్కడోటి ఇక్కడోటి చెర్రీ టమాటా మొక్కలు పెట్టుకుంటే మనకి సమ్మర్లో టమాటాల బాధ ఉండదు. ఇదిగోండి దీంట్లో కూడా బెండ సొర మొక్క పెట్టుకున్నాను. ఒకటి తీగ జాతిది పెట్టి మిగతాయి బెండలు పెట్టాను. ఈ సమ్మర్లో వీటిని కాపాడుకోవాలి మొక్కల్ని. టమాటా మొక్కలు కూడా పెట్టుకున్నాను. ఇదిగోండి మళ్ళీ ఇంకోసారి మన మునగాకు చెట్టు పూతైతే స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి వంకాయలు. ఇదిగో కాశీ టమాటాలు మళ్ళీ వచ్చాయి, ఇవి కూడా కోసి పెట్టుకోవాలి మనం. ఇంకా వీటిని చెట్టు మీదనే ఎక్కువ రోజులు ఉంచొద్దు, పండయ్యే వరకు ఉంచొద్దు. ఇదిగోండి మళ్ళీ మల్బరీలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇదిగో ఇక్కడ ఇంకా పండు కూడా అవుతున్నాయి. ఇదిగోండి చెట్టు నిండా మల్బరీలే ఉన్నాయి, చూస్తారా మంచిగా వస్తున్నాయి మల్బరీలు. ఇదిగోండి నేతి బీరకాయ. తోటల్లో ఇప్పుడు ఏమో రెడీగా ఉన్నాయో నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి చెర్రీ టమాటాలు, ఒక 5-6 మొక్కలు అయితే చెర్రీ టమాటాలు, మంచిగా టమాటాలు వస్తున్నాయి మనకి. సమ్మర్లో ఇలాగే 1 వీక్ ఒకసారి మనం కొన్ని కోసుకున్నా కానీ మనకి సరిపోతాయి. దొండకాయలు కూడా అక్కడక్కడ ఉన్నాయి. అయితే ఇదిగోండి పుదీనా చాలా బాగా వచ్చింది. దీన్ని మరి కోసుకొని పెట్టుకోవాలి. మొక్క మీదనే ఉంటే ఎండలకి ముదిరిపోద్దో ఏంటో, ముదిరిపోయి మనకి ఎండిపోద్ది కూడా. కాకపోతే ఇంకా దీన్ని కోసుకొని స్టోర్ చేసుకోవాలి. ఇదిగోండి పచ్చిమిరపకాయ చెట్టు మంచిగా వస్తుంది. ఇక్కడ కూడా మనకి చెర్రీ టమాటాలు ఉన్నాయి, ఈ మొక్కకు కూడా హార్వెస్ట్ చేసుకోవాలి. నేను ఇవన్నీ కోసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. ఇదిగోండి బెండ మొక్కలు. అయితే మనము సీడ్స్ పెట్టుకున్నాము, నారు కూడా పెట్టుకున్నాం కదండి. అట్లాగే వాటి అప్డేట్ చూపిస్తూ నేను మీకు. ఇదిగోండి కొన్ని ఈ స్టేజ్లో ఉన్నాయి, ఇదిగోండి కొన్ని పచ్చిమిరపకాయ మొక్కలు ఈ స్టేజ్లో ఉన్నాయి. అలాగే వచ్చిన సొరపాదు చూడండి, ఇది ఇలా వస్తుంది మనకి. పచ్చిమిర్చి మొక్కలు కూడా మంచిగా వస్తున్నాయండి, హెల్తీగా. టబ్లో కీరా మొక్కలు 2 మంచిగా నారు పోసుకున్నాను కదా, తీసుకొచ్చి వీటిలో పెట్టుకున్నాను. ఇవి మంచిగా వస్తాయి. ఇంకా ఇదిగోండి ఇక్కడనేమో దోసలు విత్తనాలు వేసుకున్నాను, మొత్తం వచ్చినాయి. కాకపోతే ఇవన్నీ ఇలాగే ఉంచొద్దు. నేనేం చేస్తానంటే ఇట్లా హెల్తీగా ఉన్న మొక్కలు తీసి అక్కడోటి ఇక్కడోటి పెట్టుకుంటాము. అప్పుడు మనకి దోసకాయలు అయితే తీసుకోవచ్చు. ఇదిగోండి ఇంకో దోస మొక్కకి పువ్వులు బాగా వస్తున్నాయి, ఇంకా దోసకాయలు అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇదిగోండి టమాటాలు.
ఈసారి సమ్మర్కి మనకి టమాటాలు కొదవ ఉండకుండా అయితే ప్లాన్ చేస్తున్నా నేను. చూడాలి మనకి బయట కొనకుండా ప్లాన్ చేసుకోవాలి సమ్మర్ మొత్తం. ఇదిగోండి ఇక్కడ ఒక చెర్రీ టమాటా మొక్క మంచిగా పెద్దగా అవుతుంది. దీని నుంచి కూడా మనకి ఇంకొక 1 మంత్లో టమాటాస్ వస్తాయి. చూడండి ఇట్లా ఈసారి టమాటా మొక్కలు బాగానే పెట్టాను. చూడండి ఇక్కడ కూడా మనకి చూడండి ఎన్ని టమాటాలు ఉన్నాయి, ఎన్ని చెర్రీ టమాటాస్ ఉన్నాయి. ఇవన్నీ కోస్తాను ఇప్పుడు. ఇదిగోండి ఈ మొక్క కూడా మంచిగా హెల్దీగానే ఉంది. మనకి దీని నుంచి కూడా ఇంకొక 1 మంత్ చెర్రీ టమాటాలు అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. అలా ఇదిగోండి ఈ పాలకూర టబ్బులో కూడా విత్తనాలు పెట్టాను కదా, మంచిగా వస్తున్నాయి. ఇదిగోండి కొత్తిమీర. అయితే చిక్కుడు పాదు మాత్రం మంచిగా ఎండిపోతుంది. దీనికి ఎంత జాగ్రత్త చూసుకున్నా ఎండిపోతుంది. ఇంకా దీన్ని ఏం చేయలేము. చూడండి అంతా ఎండిపోయింది. ఇది బ్రోకలీ ఇక్కడ కోసుకున్నాం కదా, చూడండి పక్కన నుంచి మంచిగా మళ్ళీ ఎలా పువ్వులు అయితే స్టార్ట్ అయ్యాయి. మరి ఇవి దానంత పెద్దగా వస్తాయా లేదా తెలియదు, కానీ మనకైతే ఒక 2-3 మళ్ళీ వచ్చేటట్టే ఉన్నాయి. ఇదిగోండి పక్కన నుంచి బ్రోకలీ మొక్కలు మరి విత్తనాలు పడి వచ్చాయా ఏంటో తెలియదు, కానీ చాలా ఉన్నాయి. వీటిని కూడా తీసి అక్కడోటి ఇక్కడోటి అయితే పెట్టుకోవాలి. అలాగే ఇదిగోండి ఈ బీర మొక్క ఇంత చిన్నగా ఉన్న దానికే పిందెలు వస్తున్నాయి. కాకపోతే ఈ పిందెల్ని మనం ఉంచుకోవద్దు. నేను వీటిని పాలినేషన్ కూడా ఏం చేసుకోలే కాబట్టి తీసేస్తాను. వీటిని తీసేస్తే ఇదిగోండి ఇంత చిన్న వాటికి ఇంత మనకి ఇప్పుడే మనకి బీరకాయలు అయితే అవసరం లేదు, ఉండవు కూడా, అసలు ఉన్నా పడిపోతాయి. కాబట్టి ఇవి తీసేసుకొని మొక్కను కొంచెం హెల్దీగా తయారు చేసిన తర్వాత మనము కూరగాయలు తీసుకోవాలి. ఇదిగోండి ఇట్లా ఇది గార్డెన్ పరిస్థితి చూపిస్తూ నేను మీకు వీడియో చేస్తున్నాను. ఇదిగోండి అంజీర్లు, ఇంకా ఇవి పండు కాలేదు. మరి పక్షులు ఉంచుతాయా లేవా తెలియదు, కానీ చెట్టు మీద పండైనాకనే కట్ చేయాలి అని అయితే అనుకుంటున్నా. చూద్దాం, పక్షులు తిన్నా మంచిదే కదా. ఫస్ట్ పండు వాటికే పెడదాం. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక టమాటా మొక్క చూడండి. ఇదిగో టమాటా చూడండి ఎంత సైజు ఉంది. ఓ వచ్చేసింది, చేయికి వచ్చేసింది, మంచి సైజు వచ్చింది. అలాగే కాకర మొక్క కూడా మంచిగా ఎదుగుతుంది. ఇదిగోండి ఇక్కడ ఒక సొరకాయ ఉంది, దీన్ని కోసేసుకుందాం. ఇంకా మల్లె చెట్టు పూలు అయిపోయాయి, మళ్ళీ చిగురులు వస్తున్నాయి, మళ్ళీ పూలు వస్తాయి. ఇదిగోండి ఇక్కడ కూడా ఈ చామంతి మొక్కను కూడా నేను మొత్తం ప్రూనింగ్ చేశాను కదా, మళ్ళీ మొక్కలు స్టార్ట్ అయ్యాయి చూడండి. టమాటాలు, ఈ టమాటా ఈ హార్వెస్ట్ అయిపోయినాక ఈ మొక్క తీసేయాలి, ఇంకా దీనికి ఎనర్జీ లేదు. అట్లాగే దీంట్లో మొక్కలు చాలా అయిపోయాయి, మల్టిపుల్ మొక్కలు అయిపోయాయి. నేను ఈ మొక్క తీసేస్తాను. టమాటాది కోసేసుకున్నాం కదా. ఇదిగోండి ఇందులో బెండలు ఉన్నాయి, ఒక పచ్చిమిర్చి ఉంది, సరిపోద్ది. ఇంకా ఇది ఈ టమాటా మొక్కను తీసేసుకుందాం. ఇదిగో ఇలాగే దీంట్లో ఈ టబ్బులో నేను 3 బీర మొక్కలు అయితే పెట్టుకున్నాను. మరి 3 బాగానే వస్తున్నాయి. వీటిని ఇక్కడే ఉంచేస్తాను నేను, ఇంకా దీన్ని ఏమి తీసి వేరే దగ్గర అయితే ఏం పెట్టుకోను. ఓకే ఇది మన గార్డెన్ పరిస్థితి. సమ్మర్లో ఇంకా మనము హార్వెస్ట్ వీడియోలనైతే పెద్దగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, చేసేటట్టు ఏం లేదు. ఇంకొక 1 మంత్ వరకు అయితే మనకి కూరగాయలు పెద్ద ఆకుకూరలు తప్ప ఇంకా పెద్దగా ఏమి హార్వెస్ట్లు ఉండకపోవచ్చు. అందుకనే నేను మీకు ఇవేమేమి నా గార్డెన్లో ఎలా ఉందో మొక్కల పరిస్థితి అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇదిగోండి
మందారం కాదు, ఇది చూడండి గన్నేరు, రెక్క గన్నేరు ఎంత బాగా వచ్చిందో చూడండి గుత్తుల్లాగా. ఓకే ఓకే అండి. అయితే చూడండి, ఇదిగో మనకి ఇక్కడ మస్క్ మిలన్ మొక్కకి మస్క్ మిలన్ వచ్చింది కదా, దీన్ని మనం క్లాత్తో కవర్ చేసుకొని అయితే రక్షించుకున్నాము. ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చింది చూడండి. చెట్టు మీదనే పండిందాక ఇలా ఉంచేసాను, మనకి ఇది మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఇంకోటి కూడా ఉంది కదా, దీనికి మనం ఇట్లా మళ్ళీ ఇదే క్లాత్ని దీనికి అయితే కవర్ చేస్తాను నేను. ఇలా కవర్ చేసి ఇట్లా చెట్టు మొదల్లో పెట్టుకుందాము మంచిగా. అది కూడా మనకి ఒక 10-15 డేస్లో హార్వెస్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇది మనకి ఈరోజు ప్రతి వీడియోలో మనకు ఒక స్పెషల్ హార్వెస్ట్ ఉంటుంది కదండి. చూడండి, ఇది ఈరోజు మనకి స్పెషల్ హార్వెస్ట్ మస్క్ మిలన్. ఇదిగోండి హార్వెస్ట్ చేస్తున్నాను నేను, అన్నీ అయిన తర్వాత చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇవి మనకి ఈరోజు వచ్చిన వెజిటబుల్స్. చూడండి, 2 బీరకాయలు, సొరకాయ, క్యాలీఫ్లవరు, మస్క్ మిలను, చిక్కుడు, ఒక కాకరకాయ, ఒక పొట్లకాయ వచ్చింది. ఇదిగోండి ఇంకా టమాటాలు, 2 టమాటాలు, చెరి టమాటాలు, మామూలు టమాటాలు, డోరే కూడా కోసేసుకున్నాను. కొన్ని మొక్కల్ని అయితే నేను తీసేసానండి, ఇంకా కొత్త మొక్కలు వస్తున్నాయి వాటి పక్కన, అందుకని నేను పాత మొక్కలు తీసేసుకున్నాను. అందుకే దోరే కూడా కోసేసుకున్నాను. కొన్ని దొండకాయలు, ఇదిగోండి 2 రకాల వంకాయలు. ఇవి ఈరోజు మనకు వచ్చిన కూరగాయలు. అయితే ఇంకా ఈ సమ్మర్లో మనం ఇలాంటి హార్వెస్ట్లను అయితే ఊహించుకోలేము. ఎందుకంటే వస్తే కొద్ది గొప్ప టమాటాలు, వంకాయలు, ఆకుకూరలు, బీరకాయలు వస్తాయి అంతే తప్ప ఇంకా వేరే బెండలు అవి ఇప్పుడిప్పుడే పెట్టుకున్నాం కాబట్టి నాకు తెలిసి ఇంకొక 2 నెలల టైం అయితే పడుతుంది. ఆకుకూరలతోని, టమాటాలతోని మనకు వచ్చే మన తోటలో వచ్చే కూరగాయలతోనైతే మనకి సమ్మర్ అయితే గడిచిపోతుంది. ఓకే అండి, ఇది వీడియో, హార్వెస్ట్ వీడియో.